హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట-తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు నేను ఆనపకాయ పులుసు చూపిస్తాను. కొందరు సొరకాయ అని కూడా అంటారు. సో ఆనపకాయ పులుసు, దీనికి ఆనపకాయ లేతగా ఉంటే బాగుంటుంది. ఈ సైజు ఆనపకాయకి ముక్కకి ఒక ఉల్లిపాయ పడుతుంది. ఆ సైజు ఉల్లిపాయ అయితే ఒకటి, చింతపండు కొద్దిగా పడుతుంది. ఫస్ట్ చింతపండు నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోండి. తర్వాత ఆనపకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసి పీల్ చేసి ఈ సైజులో కట్ చేసి ఉంచుకోవాలి కడిగి. ఇది లేతగా ఉంది కాబట్టి మొత్తం బొరుగంతా ఉంచేసాను. ముదురుగా ఉంటే కొద్దిగా బొరుగు తీసేయండి, గింజలు ఉంటే బాగోదు. సో ఉల్లిపాయ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి పులుసులో. మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. బెల్లం ఒక 4 స్పూన్లు, మాకైతే 4 స్పూన్లు అలా పడుతుంది. అంత ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. కుక్కర్లో ఆనపకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలి. మిక్సీ జార్ కొంచెం తొలుపుకుని ఆ నీళ్ళు కూడా పోసుకోండి. కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది. కారం ఎక్కువైనా బాగోద్ది దీనికి. బెల్లం వేస్తున్నాను. నానబెట్టుకుని చింతపండు పిసికి ఆ నీళ్ళు పోసాను. కాన్సిస్టెన్సీ చూసుకోండి, చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు, ఎక్కువ పోయకూడదు, కొద్దిగా చూసుకొని పోసుకోండి. స్టవ్ పైన పెట్టి మరుగుతం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టాలి. అప్పుడు త్వరగా అయిపోతుంది, ప్రెషర్ త్వరగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది పులుసు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక విజిల్కే ఉడికిపోతుంది. కుక్కర్లో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దాకలో కూడా మరగబెట్టుకోవచ్చు, టైం పడుతుంది. మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు
పోపు సరిపడి వేగకపోయినా బాగోదు. ఇప్పుడు మరిగిన పులుసులో వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మరగనివ్వండి. ఇది ముద్దపప్పుతో కాంబినేషన్తో తింటే బాగుంటుంది. అన్నంలో చపాతీలో అయినా తినచ్చు. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.